Yes, very good morning everybody. Welcome back. Last class lo we have completed section 22. Last class lo we have started income from house property. Correct? In that sections covered section 22 to 27. We have started section 22. What is that? Charging section of income from house property. Correct? హౌస్ ప్రాపర్టీ హెడ్ లో ఓన్లీ 2 రెంట్స్ ఆర్ టాక్సబుల్. ఒకటేమో రెంట్ ఫ్రమ్ బిల్డింగ్, ఇంకొకటేమో రెంట్ ఫ్రమ్ ల్యాండ్ అటాచ్డ్ టు బిల్డింగ్. రిమైనింగ్ ఆల్ రెంట్స్ ఆర్ టాక్సబుల్ మేబీ అండర్ ద హెడ్ ఐఎఫ్ఓఎస్ ఆర్ మేబీ అండర్ ద హెడ్ పీజీబీపీ. కరెక్టా? We have discussed many examples and at the end of the class we have written summary also. Yesterday మనకి సెక్షన్ 22 కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? టుడే వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హౌ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ ప్రాబ్లం ఖచ్చితంగా మీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎలా కంప్యూట్ చేయాలో తెలిసి ఉండాలి. What is the heading? Computation of income from house property. Computation of income from house property. Okay, tell me. మీరు ఒక బిల్డింగ్ రెంట్కి ఇచ్చారు. మంత్లీ రెంట్ 1 lakh. You are getting rent of 12 lakhs per annum. 12 lakhs per annum. ఇప్పుడు మీరు దేనిపైన ట్యాక్స్ పే చేయాలి? 12 lakhs పైన పే చేయాలా? యు ఆర్ గెట్టింగ్ రెంట్ ఆఫ్ 12 lakhs. మీరు దేనిపైన ట్యాక్స్ పే చేయాలి? 12 lakhs పైన ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. యూ కెన్ పే ట్యాక్స్ ఆన్ సమ్ లెస్ అమౌంట్, నాట్ ఆన్ 12 lakhs. అదేంటి, మనకు వచ్చే రెంట్ 12 lakhs కదా, మరి 12 lakhs పైన ట్యాక్స్ పే చేయాలి కదా అంటారా? లిజన్, మీకు 12 lakhs రెంట్ వస్తే మొత్తం మీకు సేవ్ అయినట్టేనా? కాదు కదా. 12 lakhs లో యూ హ్యావ్ టు ఇన్కర్ సమ్ ఎక్స్పెన్సెస్. ఆ బిల్డింగ్ కోసం మీరు లోకల్ అథారిటీకి ఒక ట్యాక్స్ పే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో మున్సిపల్ ట్యాక్స్ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ అంటాం. సపోజ్ మున్సిపల్ ట్యాక్స్ యూ పేడ్ ఎగ్జాంపుల్ 20,000. ఆ 20,000 ని మీరు ఏం చేయొచ్చు అంటే ఆ రెంటల్ ఇన్కమ్ 12 lakhs నుంచి మైనస్ చేసుకోవచ్చు. యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. అలాగే ఆ బిల్డింగ్ కి ఇయర్లీ యూ హ్యావ్ టు ఇన్కర్ సమ్ పెయింటింగ్స్, యూ హ్యావ్ టు ఇన్కర్ సమ్ రిపేర్స్, యూ హ్యావ్ టు ఇన్కర్ సమ్ ఇన్సూరెన్స్ కదా, అది కూడా మీకు ఎక్స్పెండిచర్ కదా, అది కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. బిల్డింగ్ కోసం ఇన్కర్ అయ్యే ఎక్స్పెన్సెస్ లైక్ మున్సిపల్ ట్యాక్స్ మేనేజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ రిపేర్స్, పెయింటింగ్స్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ఇది కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, ఆ హౌస్ కోసం మీరు లోన్ తీసుకొని ఉంటే మీరు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలా బ్యాంకుకి? చాలా మంది నవేడేస్ టేకింగ్ హోమ్ లోన్ కదా, మీరు ఆ హౌస్ కోసం లోన్ తీసుకొని ఉంటే, హోమ్ లోన్ తీసుకొని ఉంటే మీరు ఏం చేయాలి? బ్యాంక్కి యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ కదా. ఆ ఇంట్రెస్ట్ కూడా యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. ఆ ఇంట్రెస్ట్ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ అమౌంట్ పైన మాత్రమే యూ హ్యావ్ టు పే ట్యాక్స్. బ్యాలెన్స్ అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంటే మీకు 12 lakhs రెంట్ వస్తే ఆ 12 lakhs నుంచి యూ కెన్ రెడ్యూస్ 3 expenses. ఒకటి మున్సిపల్ ట్యాక్స్, రెండోది పెయింటింగ్స్, రిపేర్స్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ, మూడోది మీరు ఆ హోమ్ కోసం లోన్ తీసుకొని ఉంటే ఈ హౌ టు పే ఇంట్రెస్ట్ కదా, ఆ ఇంట్రెస్ట్ కూడా యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. 12 lakhs లో నుంచి ఈ 3 మేనేజ్ చేసుకుంటే బ్యాలెన్స్ అమౌంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ 8 lakhs అనుకోండి, ఈ హౌ టు పే ట్యాక్స్ ఆన్ 8 lakhs. You have to pay tax on 8 lakhs. Now we are going to see in detail computation of income from house property. మన ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద రెంట్ రిసీవ్డ్? 12 lakhs కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో GAV, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే రెంట్. గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఫ్రమ్ దట్ you can reduce 3 expenses. What is first one?
మునిసిపల్ ట్యాక్స్, మునిసిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఓనర్, మునిసిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఓనర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్? ఎవరికి పే చేయాలి, ఎందుకు పే చేయాలి, అవన్నీ కూడా మనం సబ్సిక్వెంట్ గా చెప్పుకుందాం. బ్యాలెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి ఇఫ్ యూ మైనస్ మున్సిపల్ ట్యాక్స్, బ్యాలెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ఏవి, నెట్ యాన్యువల్ వాల్యూ, నెట్ యాన్యువల్ వాల్యూ. ఇట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ ఎన్ఏవి, ఇదేమో జిఏవి. మనకు వచ్చిన రెంట్ ఏమో జిఏవి. ఫ్రమ్ దట్ ఇఫ్ యూ మైనస్ మున్సిపల్ ట్యాక్స్ యూ విల్ గెట్ వాట్ అంటే ఎన్ఏవి. యూ కెన్ రెడ్యూస్ 2 more ఎక్స్పెన్సెస్. ఒకటేమో పెయింటింగ్స్, రిపేర్స్ అవన్నీ, ఇంకొకటేమో ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24, డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ఏ బి. ఏ ఏమో రిపేర్స్, మెయింటెనెన్స్, పెయింటింగ్స్ ఇవన్నీ, బి ఏమో ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. చెప్పండి, ప్రతి హౌస్ కి రిపేర్స్, మెయింటెనెన్స్, పెయింటింగ్స్ ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి కదా. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ యాక్చువల్ అమౌంట్. ప్రతి హౌస్ కి పెయింటింగ్స్ ఉంటాయి, ప్రతి హౌస్ కి రిపేర్స్ ఉంటాయి, ప్రతి హౌస్ కి అంత ఎంతో మెయింటెనెన్స్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ యాక్చువల్ అమౌంట్ కదా. కాబట్టి దే ఆర్ అజ్యూమింగ్ దట్ it will be 30% of NAV, 30% of NAV. సపోజ్ మీ NAV ఒక 11 lakhs అనుకోండి. 11 lakhs into what is the meaning of 30%? 3.3 lakhs. 3.3 lakhs they are giving straight away for what? That maintenance, repairs, paintings, all these things. 30% of NAV అంటే రియల్ గా మీకు ఆ రిపేర్స్ ఇవన్నీ కలిపి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అసలు లేకపోవచ్చు, మనకి అది అనవసరం. ఆల్వేస్ యూ కెన్ టేక్ 30% ఆఫ్ ఎన్ఏవి యాజ్ డిడక్షన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ డిడక్షన్? ఫర్ రిపేర్స్, మెయింటెనెన్స్, పెయింటింగ్స్, ఆల్ దీస్ థింగ్స్. తర్వాత మనం డీటెయిల్ గా చెప్పుకుందాం. ఇక్కడ ఐఎమ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ కంప్యూటేషన్. తర్వాత వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్ అవన్నీ చెప్పుకుందాం. నెక్స్ట్ బి. వాట్ ఈస్ బి? 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. చాలా మంది వాళ్ళ దగ్గర మనీ ఉన్నా సరే, ఈవెన్ రిచ్ పీపుల్ కూడా, చాలా మనీ ఉన్న వాళ్ళు కూడా నవేడేస్ దే ఆర్ టేకింగ్ హోమ్ లోన్. ఈ రెండు కూడా మైనస్ చేస్తే బ్యాలెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మీరు దీనిపైన ట్యాక్స్ పే చేయాలి. యూ కెన్ టేక్ 3 డిడక్షన్స్. ఒకటి మున్సిపల్ ట్యాక్స్, రెండోది 24A. 24A ఏంటి? స్టాండర్డ్ డిడక్షన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ వన్? ఇన్స్టెడ్ ఆఫ్ రిపేర్స్, పెయింటింగ్స్, మెయింటెనెన్స్, ఆల్ దీస్ థింగ్స్ 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. జిఏవి నుంచి అంటే మీకు వచ్చే రెంట్ నుంచి ఈ 3 మైనస్ చేస్తే బ్యాలెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అవునా? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. టెల్ మీ వన్ థింగ్, ఇలా మైనస్ చేయడం వల్ల డిడక్షన్స్ ఏమైతే ఉన్నాయో దానివల్ల మీకు అడ్వాంటేజా, మీకు బెనిఫిటా, లేదా అడిషనల్ ఆబ్లిగేషనా? మీకు అది అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు దీనిపైన ట్యాక్స్ పే చేయాలి. యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ దిస్. అది తక్కువ ఉందనుకోండి యూ కెన్ పే లెస్ ట్యాక్స్. అది ఎక్కువ ఉందనుకోండి యూ హ్యావ్ టు పే మోర్ ట్యాక్స్ కదా. అంటే డిడక్షన్స్ ఏమైతే ఉన్నాయో, మున్సిపల్ ట్యాక్స్ కావచ్చు, 24A కావచ్చు, 24B కావచ్చు, అవి ఏమైతే ఉన్నాయో దానివల్ల మనకి అడ్వాంటేజ్. అవి మైనస్ చేయడం వల్ల ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫైనల్ వాల్యూ ఏమైతే ఉందో, దిస్ వాల్యూ ఏమైతే ఉందో ఆ వాల్యూ తగ్గుద్ది. కాబట్టి యూ కెన్ పే లెస్ ట్యాక్స్. కాబట్టి చాలా మంది వాళ్ళ దగ్గర మనీ ఉన్నా సరే దే ఆర్ టేకింగ్ హోమ్ లోన్. ఎందుకంటే హోమ్ లోన్ తీసుకుంటే బ్యాంక్కి హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ కదా. మీరు బ్యాంకుకి పే చేసే ఇంట్రెస్ట్ ఏమైతే ఉందో అది మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అది మేనేజ్ చేసుకోవడం వల్ల మీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోద్ది. సో దట్ యూ కెన్ పే లెస్ ట్యాక్స్. అందుకే మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ హోమ్ లోన్ టు టేక్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్. హోమ్ లోన్ తీసుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక 24B ఉంది కదా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెనిఫిట్ ఓన్లీ. ఇంకా చాలా ఉన్నాయి. లిజన్,
ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్ గురించి 24A గురించి 24B గురించి నేను ఇంకా డీటెయిల్ గా చెప్పలేదు. ఇక్కడ జస్ట్ ఐ సెడ్ ఓన్లీ వన్ లైన్ ఇన్ డీటెయిల్ we will discuss within some time. Okay. ఈ హౌ టు పే ట్యాక్స్ ఆన్ వాట్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. డిడక్షన్స్ వల్ల ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ తగ్గుద్ది కాబట్టి యూ కెన్ పే లెస్ ట్యాక్స్. సో డిడక్షన్స్ అనేవి మనకి అడ్వాంటేజ్. అవునా? ప్లీజ్ మన ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద రెంట్? 12 lakhs. 1 lakh per month ఈస్ గెట్టింగ్, అంటే 12 lakhs per annum. అవునా? ఇక్కడ హీఈస్ జెన్యూన్ పర్సన్, చాలా జెన్యూన్ పర్సన్ కాబట్టి అతను రియల్ అమౌంట్ చెప్తున్నాడు. ఐఎమ్ గెట్టింగ్ 12 lakhs per annum రెంట్ అని చెప్తున్నాడు. కానీ చాలా మంది ఎక్కువ రెంట్ తీసుకొని గవర్నమెంట్కి తక్కువ రెంట్ డిస్క్లోజ్ చేసే పాసిబిలిటీ ఉందా? టెనెంట్ ఏమో మీకు 12 lakhs పే చేస్తున్నాడు. యు ఆర్ ద ఓనర్. టెనెంట్ మీకు 12 lakhs రెంట్ పే చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? If I disclose to government 12 lakhs, I have to pay more tax. కాబట్టి what he will do? He will disclose less amount కదా. He will say only 5 lakhs. అప్పుడు you can pay tax on only 5 lakhs no. అంటే ఎక్కువ అమౌంట్ డిస్క్లోజ్ చేస్తే how to pay more tax. తక్కువ అమౌంట్ డిస్క్లోజ్ చేస్తే you can pay less tax కదా. కాబట్టి చాలా మంది రియల్ లైఫ్ లో టెనెంట్ దగ్గర నుంచి ఎక్కువ రెంట్ తీసుకొని కానీ గవర్నమెంట్ కి తక్కువ రెంట్ చెప్పే పాసిబిలిటీ ఉందా? అవునా కదా? ఎస్ ఆర్ నో? ఉంది కదా. కాబట్టి ఈ జిఏవి ఏమైతే ఉందో నార్మల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఏవి? రెంటే కదా. కానీ చాలా మంది టెనెంట్ దగ్గర నుంచి ఎక్కువ రెంట్ తీసుకొని గవర్నమెంట్కి తక్కువ రెంట్ డిస్క్లోజ్ చేసే పాసిబిలిటీ ఉంది కాబట్టి జిఏవిని మనం కంప్యూట్ చేయాలి. నార్మల్గా జిఏవి అంటే రెంటే. కానీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ జిఏవి? మెనీ పీపుల్ విల్ డిస్క్లోజ్ లెస్ ఇన్కమ్. They will receive more rent from tenant, but they will disclose to government less rent. To avoid that one, GAV ni manam compute cheyali. How to compute GAV? Keep reading. Computation of GAV. Computation of GAV. Computation of GAV. What is the abbreviation of GAV? Gross annual value. ఎలా కంప్యూట్ చేస్తున్నాము? ఫస్ట్ వన్, municipal value or paid rent whichever is higher. What is first one? Municipal value or paid rent whichever is higher. చూడండి, డోంట్ వరీ అబౌట్ మీనింగ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెయిడ్ రెంట్? అక్కడ ఎందుకు మనం విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకున్నాము? ఇవన్నీ we will discuss within some time. Now we are focusing on computation. మీనింగ్స్ ఇంకా చెప్పుకోలేదు. విత్ ఇన్ 5 minutes we will start to discuss meanings. How to compute GAV? Step number 1 ఏంటి? Take municipal value or pay rent whichever is higher. I will say why whichever is higher also. Next, step number 1 లో you got some value. Step number 1 లో you got some value. Take that value. Take step 1 value. Taken step 1 value. Step 1 value ni you have to compare with standard rent. Whichever is lower. Step 1 లో ఏమో municipal value or paid rent whichever is higher. Step 2 లో step 1 లో వచ్చిన వాల్యూని కంపేర్ విత్ స్టాండర్డ్ రెంట్ whichever is lower. Step 3, స్టెప్ 2 లో ఉన్న వాల్యూని తీసుకోండి. స్టెప్ 2 వాల్యూని కంపేర్ విత్ ARR whichever is higher. What is the abbreviation of ARR? ARR stands for abbreviation of ARR. Leave some space. ARR stands for actual rent received or receivable. Actual rent received or receivable. ARR stands for triple R కాదు, ARR, actual rent received or receivable.
మనకి ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు. హౌ మచ్ ఈజ్ మున్సిపల్ వాల్యూ, హౌ మచ్ ఈజ్ ఫెయిర్ రెంట్, హౌ మచ్ ఈజ్ స్టాండర్డ్ రెంట్ వాళ్ళే ఇస్తారు. ఏఆర్ఆర్ మాత్రం మనం కంప్యూట్ చేయాలి. ఏఆర్ఆర్ ఒకటి వాళ్ళు ఇవ్వరు, ఏఆర్ఆర్ ఒకటి మనం కంప్యూట్ చేయాలి. రిమైనింగ్ వాల్యూస్ వాళ్ళే ఇస్తారు. ఏఆర్ఆర్ మాత్రం మనం కంప్యూట్ చేయాలి. వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ ఏఆర్ఆర్? యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్. హౌ టు కంప్యూట్ ఏఆర్ఆర్? 12 months into rent per month. 12 months into rent per month minus unrealized rent. Minus what? Unrealized rent. 12 months into rent per month minus unrealized rent. URR stands for unrealized rent. URR గురించి కూడా తర్వాత చెప్పుకుందాం. నౌ ఐఎమ్ సేయింగ్ ఓన్లీ వన్ లైన్ అబౌట్ URR. URR అంటే టెనెంట్ ఉన్నాడు కానీ లాస్ట్లో ఒక 1 month 2 months రెంట్ పే చేయకుండా మనకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో అన్రియలైజ్డ్ రెంట్. మీ ఇంట్లో టెనెంట్ ఉన్నాడు, లాస్ట్లో ఒక 1 or 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు. మీరు అడుగుతూ ఉన్నారు రెంట్ పే చేయమని, టుమారో పే చేస్తా అంటూ ఉన్నాడు. ఒక 2 months రెంట్ పెండింగ్ ఉంది. మీరు అనుకున్నారు పే చేస్తాలే అని, కానీ మీకు చెప్పకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో అన్రియలైజ్డ్ రెంట్. బ్యాడ్ డేట్స్ అన్రియలైజ్డ్ రెంట్. హౌ టు కంప్యూట్ ఏఆర్ఆర్ అంటే 12 months into రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. చూడండి ఇక్కడ ఆల్వేస్ టేక్ 12 months. ఏఆర్ఆర్ కంప్యూట్ చేసేటప్పుడు ఆల్వేస్ టేక్ 12 months. దెర్ ఈస్ వన్ కేస్, ఒక్క కేసు మాత్రమే ఉంది, అక్కడ మనం 12 months తీసుకోము. అక్కడ మాత్రం యూ విల్ టేక్ సమ్ అదర్ మంత్స్. ఇంకా రిమైనింగ్ ఆల్ కేసెస్లో హౌస్ ప్రాపర్టీ చాప్టర్ మొత్తం కూడా ఏఆర్ఆర్ కంప్యూట్ చేసేటప్పుడు విల్ టేక్ 12 months ఓన్లీ. 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ చేస్తే విల్ గెట్ ఏఆర్ఆర్. ఒక్క కేసులో మాత్రం 12 months తీసుకోము, ఆ కేసు నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ హౌస్ ప్రాపర్టీ చాప్టర్ లో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డిఫరెంట్ చేస్తూ ఉంటారు. బీ క్లియర్, హౌ టు కంప్యూట్ ఏఆర్ఆర్ ఆల్వేస్ 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. అంతే. ఒక్క కేసులో 12 months తీసుకోము, ఆ కేసు ఏంటో నేను చెప్తాను. ఓకే, నౌ కమ్ టు స్టెప్ నెంబర్ 4. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 4? జిఏవి. మనకు కావాల్సింది కూడా ఎలాగో జిఏవినే కదా. వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ జిఏవి? గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఒక 2 minutes మీరు పెన్ను పేపర్ పక్కన పెట్టి మైండ్ మాత్రం ఇక్కడ పెట్టి ప్రశాంతంగా వినండి. ఎగ్జామ్లో చాలా మంది జిఏవి దగ్గర రాంగ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ సీ ఐసీఐ బుక్ ఆల్సో దే గివెన్ 4-5 కేసెస్. చాలా మంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ జస్ట్ లిజన్ ఫర్ 2 minutes. మీరు లైఫ్ లో ఎప్పుడు కూడా జిఏవి దగ్గర కన్ఫ్యూజ్ అవ్వరు. జస్ట్ లిజన్ ఫర్ 2 minutes. వీఆర్ గోయింగ్ టు కంప్యూట్ జిఏవి. మనం స్టెప్ నెంబర్ 3లో పైన ఏమేమి కంపేర్ చేస్తున్నాము? స్టెప్ 2 వాల్యూని కంపేర్ చేస్తున్నాము, ఈఆర్ఆర్ని కంపేర్ చేస్తున్నాము. అంటే స్టెప్ 2 వాల్యూని ఈఆర్ఆర్ని కంపేర్ చేసి వీఆర్ టేకింగ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కదా. స్టెప్ 2 వాల్యూని ఈఆర్ఆర్ని కంపేర్ చేసి వీఆర్ టేకింగ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కదా. అలా విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకున్నప్పుడు ఏది హైయర్ వచ్చే పాసిబిలిటీ ఉంది? కొన్నిసార్లు స్టెప్ 2 వాల్యూ హైయర్ రావచ్చు, కొన్నిసార్లు ఏఆర్ఆర్ హైయర్ రావచ్చు. సపోజ్ ఇఫ్ ఐ సే స్టెప్ 2 వాల్యూ ఈజ్ 2 lakhs, ఏఆర్ఆర్ ఈజ్ 3 lakhs, విచ్ వన్ ఈజ్ హైయర్? ఏఆర్ఆర్. ఇఫ్ ఐ సే స్టెప్ 2 వాల్యూ ఈజ్ 4 lakhs, ఏఆర్ఆర్ ఈజ్ 3 lakhs, విచ్ వన్ ఈజ్ హైయర్? స్టెప్ 2 వాల్యూ. అంటే స్టెప్ 2ని ఏఆర్ఆర్ని కంపేర్ చేసి హైయర్ తీసుకున్నప్పుడు ఏది హైయర్ వచ్చే పాసిబిలిటీ ఉంది? కొన్నిసార్లు స్టెప్ 2 వాల్యూ హైయర్ రావచ్చు, కొన్నిసార్లు ఏఆర్ఆర్ వాల్యూ హైయర్ రావచ్చు. అవునా? ఎస్. అంటే పైన మనకి ఇఫ్ స్టెప్ 2 వాల్యూ ఈజ్ హైయర్, ఒకవేళ స్టెప్ 2 వాల్యూ కానీ హైయర్ ఉంటాయి. ఇఫ్ స్టెప్ 2 ఈజ్ హైయర్, వాట్ ఈస్ వన్ మోర్ పాసిబిలిటీ? ఇఫ్ ఏఆర్ఆర్ ఈజ్ హైయర్, ఒకవేళ స్టెప్ 2 వాల్యూ హైయర్ ఉంటే దెన్ జిఏవి ఈక్వల్ టు స్టెప్ 2 ఓన్లీ.
జిఏవి ఈక్వల్ టు స్టెప్ 2 ఓన్లీ. మనం పైన కంపేర్ చేసినప్పుడు ఒకవేళ స్టెప్ 2 వాల్యూ హైర్ వచ్చి ఉంటే కనుక జిఏవి ఈక్వల్ టు స్టెప్ 2 ఓన్లీ. సపోజ్ ఇక్కడ చూడండి, స్టెప్ 2 వాల్యూ 3 lakhs, ఏఆర్ఆర్ 2 lakhs అనుకోండి. విచ్ వన్ ఈస్ హైయర్? స్టెప్ 2 వాల్యూ హౌ మచ్ ఇట్ ఈస్? 3 lakhs. జిఏవి ఈక్వల్ టు 3 lakhs. రెండు కంపేర్ చేస్తే ఏది హైర్ వచ్చింది మనకి? స్టెప్ 2 వాల్యూ హైర్ వచ్చింది, ఎందుకంటే స్టెప్ 2 వాల్యూ 3 lakhs ఉంది కాబట్టి. ఏఆర్ఆర్ ఓన్లీ 2 lakhs ఉంది. విచ్ వన్ ఈస్ హైయర్? స్టెప్ 2 వాల్యూ. సో జిఏవి ఈక్వల్ టు స్టెప్ 2, దట్ ఈస్ 3 lakhs. సపోజ్ if ARR is higher, then GAV equal to ARR minus vacancy loss. ARR minus vacancy loss. Step 2 value 3 lakhs. ARR 5 lakhs. Which one is higher? 5 lakhs. అంటే ARR higher వచ్చింది కదా. ఇప్పుడు GAV equal to what అంటే ARR minus vacancy loss. అంటే వేకెన్సీ లాస్ మీరు ఎప్పుడు మేనేజ్ చేయాలంటే ఏఆర్ఆర్ వాల్యూ హైర్ ఉన్నప్పుడు. స్టెప్ 2 వాల్యూ హైర్ ఉంటే అప్పుడు వేకెన్సీ లాస్ మైనస్ చేయకూడదు. జిఏవి ఈక్వల్ టు స్టెప్ 2 ఓన్లీ. ఏఆర్ఆర్ హైర్ ఉంటే అప్పుడు జిఏవి ఈక్వల్ టు ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్. సార్ వేకెన్సీ లాస్ అంటే ఏంటి? మీరు టూలెట్ బోర్డ్ పెట్టారు, ఇప్పుడు టెనెంట్ వెంటనే వస్తాడా? నో కదా. ఒక 1 or 2 months ప్రాపర్టీ ఖాళీగా ఉండే పాసిబిలిటీ ఉంది. అలా ప్రాపర్టీ ఖాళీగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ వేకెన్సీ లాస్. అంటే 12 months లో ఒక 2 months ప్రాపర్టీ ఖాళీగా ఉంటే ఆ 2 months ఏమంటామంటే మనం వేకెన్సీ లాస్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్రిలైజ్డ్ రెంట్? అది డిఫరెంట్. అన్రిలైజ్డ్ రెంట్ అంటే టెనెంట్ ఉన్నాడు కానీ లాస్ట్ లో రెంట్ పే చేయకుండా వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అన్రిలైజ్డ్ రెంట్. అదే బ్యాడ్ డెట్స్ కదా దాన్ని, బ్యాడ్ డెట్స్ లేదా అన్రిలైజ్డ్ రెంట్. వేకెన్సీ లాస్ అంటే ప్రాపర్టీనే ఖాళీగా ఉంది. ఐఎమ్ రిపీటింగ్, చాలా మంది ఇక్కడ స్టెప్ నెంబర్ 3 దగ్గర, స్టెప్ నెంబర్ 4 దగ్గర రాంగ్ చేస్తూ ఉంటారు. స్టెప్ నెంబర్ 3 ఏంటి? స్టెప్ 2 వాల్యూని we have to compare with ARR whichever is higher. How to compute ARR? 12 months into rent per month minus unrealized rent. అక్కడ ఆల్వేస్ టేక్ 12 months. ఒక్క కేసులో తప్ప, అది నేను చెప్తాను. ఓకేనా? స్టెప్ నెంబర్ 4 జిఏవి ఎలా కంప్యూట్ చేస్తున్నాము? మనం పైన స్టెప్ 2ని ఏఆర్ఆర్ని కంపేర్ చేసినప్పుడు ఒకవేళ స్టెప్ 2 వాల్యూ కింద హైర్ ఉంటే జిఏవి ఈక్వల్ టు స్టెప్ 2 ఓన్లీ. ఒకవేళ ఏఆర్ఆర్ హైర్ ఉంటే అప్పుడు జిఏవి ఈక్వల్ టు ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్. స్టెప్ నెంబర్ 3లో యు ఆర్ రెడ్యూసింగ్ వాట్? అన్రియలైజ్డ్ రెంట్. వేకెన్సీ లాస్ మాత్రం యూ హ్యావ్ టు రెడ్యూస్ ఇన్ స్టెప్ నెంబర్ 4. ఇక్కడ యు ఆర్ రెడ్యూసింగ్ వాట్? అన్రియలైజ్డ్ రెంట్. ఇక్కడ యు ఆర్ రెడ్యూసింగ్ వాట్? వేకెన్సీ లాస్. అంటే వేకెన్సీ లాస్ గురించి ఆల్వేస్ హ్యావ్ టు థింక్ ఇన్ స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 3లో ఏఆర్ఆర్ కంప్యూట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మైనస్ ఓన్లీ అన్రియలైజ్డ్ రెంట్. ఇదండి ఫైనల్ కంప్యూటేషన్. మీరు దీన్ని యూజ్ చేసి ఏ ప్రాబ్లం అయినా చేయండి, ఒక కేస్ తప్ప you will get same answer. But ICA book లో there are 4 to 5 possibilities. అవన్నీ వద్దు, ఇది సింపుల్ వే. You will get answer for any question. ఒక కేసు తప్ప అది నేను చెప్తాను సపరేట్గా. ఓకేనా? It is the computation. Now we have to see meanings కదా. మీనింగ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్, మీనింగ్ ఆఫ్ 24A, 24B, మున్సిపల్ వాల్యూ, పెయిర్ రెంట్, ఇవన్నీ చెప్పుకోవాలి కదా మనం. దానికంటే ముందు ఈ కంప్యూటేషన్ ఏమైతే ఉందో ఇది ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుటా, ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్? సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెట్ అవుట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్? లెట్ అవుట్ అంటే రెంట్కి ఇవ్వడం. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మనమే ఉండడం. ఇప్పుడు ఈ కంప్యూటేషన్ మనం ఏమైతే చూసామో ఇది ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుటా అంటే రెంట్కి ఇచ్చినప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ మనమే ఉన్నప్పుడు. దిస్ కంప్యూటేషన్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్, రెంట్కి ఇచ్చినప్పుడు. మరి ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కూడా కంప్యూటేషన్ ఉంటుందా అంటే మనమే ఉన్న హౌస్ కూడా కంప్యూటేషన్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది, కానీ చాలా సింపుల్ గా ఉంటుంది. నౌ కమ్ టు కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ house property in case of what? self occupied. In case of self occupied. పైన కంప్యూటేషన్ ఏమో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్.
ఇక్కడ కంప్యూట్ చేసిందేమో ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే ఏంటి? మనమే ఉంటున్నట్టు కదా. మనమే ఉంటున్న హౌస్కి రెంట్ వస్తుందా? రాదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఏవి? రెంట్ కదా. కానీ ఇక్కడ రెంట్ ఈక్వల్ టు 0 కదా. రెంట్ ఈక్వల్ టు 0. మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తాం అంటే మనం ఉంటున్న హౌస్ కూడా మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి, కానీ అది కూడా అలౌ చేయరు. రెంటే లేనప్పుడు ఇంకా మున్సిపల్ ట్యాక్స్ ఎలా అలౌ చేస్తారో అలౌ చేయరు. అంటే ఎన్ఏవి ఏమైపోద్ది అంటే 0 అయిపోద్ది. సెల్ఫ్ ఆక్యుపైడ్ కి జిఏవి ఈక్వల్ టు 0. రెంట్ ఉండదు కదా. జిఏవి అంటే ఏంటి? రెంట్ ఉండదు కాబట్టి 0. మున్సిపల్ ట్యాక్స్ మనం పే చేస్తాం అంటే మనం ఉంటున్న హౌస్ కూడా లోకల్ అథారిటీకి హ్యావ్ టు పే మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తాం, కానీ అది మైనస్ చేయలేము. ఎందుకంటే జిఏవి 0 అయినప్పుడు ఇంక మున్సిపల్ ట్యాక్స్ కూడా 0నే. ఎన్ఏవి ఈక్వల్ టు 0. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A 30% ఆఫ్ ఎన్ఏవి. ఎన్ఏవి 0 కాబట్టి 24A కూడా ఏమైపోద్ది? 0 అయిపోద్ది. 24B ఉంది కదా, ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ మీరు హోమ్ లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటే అది మాత్రం మీరు మైనస్ చేసుకోవచ్చు. అంటే ఎన్ఏవి 0 అయిపోద్ది, 24A 0 అయిపోద్ది, 24B మాత్రం ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఉంటే మీరు మైనస్ చేసుకోవచ్చు. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏమైందంటే నెగిటివ్ అయింది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏమైందంటే నెగిటివ్ అయింది. నేను రాస్తున్నాను. నెగిటివ్ అవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఆఫ్ బర్డెన్ అనేది మీరు చెప్పాలి. థింక్ చేస్తూ ఉండండి. అందులో చెప్పండి. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ జిఏవి ఈక్వల్ టు 0, మున్సిపల్ ట్యాక్స్ కూడా అలౌ చేయరు, ఎన్ఏవి ఈక్వల్ టు 0. అంటే ఐ కెన్ స్టార్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ వేర్? ఎన్ఏవి. సెల్ఫ్ ఆక్యుపైడ్ కి ఎన్ఏవి ఈక్వల్ టు 0. ఎన్ఏవి ఈక్వల్ టు 0. ఇంక ఇవన్నీ ఏముండవు, జస్ట్ ఎన్ఏవి ఈక్వల్ టు 0. మనం లెట్అవుట్ కి జిఏవి మళ్ళీ సపరేట్ కంప్యూట్ చేసాం కదా. లెట్అవుట్ కి జిఏవి మళ్ళీ మనం సపరేట్ కంప్యూట్ చేసాము. ఇక్కడ జిఏవి కంప్యూటేషన్ కూడా ఏముండదు. అసలు జిఏవి ఈక్వల్ టు 0 కదా. రెంటే ఉండదు. జిఏవి 0 అయిపోద్ది, మున్సిపల్ ట్యాక్స్ కూడా 0. సో ఎన్ఏవి ఈక్వల్ టు 0. ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ వేర్? ఎన్ఏవి ఈక్వల్ టు 0. మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A. What is 24A? Standard deduction. At the rate of 30% of NAV. NAV also 0 కదా. So 30% of 0, small 0. 24B interest on home loan. మీరు హోమ్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తే అది మాత్రం మీరు మైనస్ చేసుకోవచ్చు. 0 minus some value. Income from house property equal to some negative value. ఇక్కడ నెగిటివ్ వాల్యూ రావడం వల్ల మనకి అడ్వాంటేజ్ బర్డెన్. అది మనకు అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ నెగిటివ్ వాల్యూని ఇంకొక ఇన్కమ్ ఏమైనా ఉంటే, అంటే మీకు శాలరీ ఇన్కమ్, ఇంకొక ఇన్కమ్ ఏమైనా ఉంటే మనం సెటప్ చేసుకోవచ్చు. ఇది హౌస్ ప్రాపర్టీ లాస్, హౌస్ ప్రాపర్టీ నెగిటివ్ వాల్యూ. మీకు ఇంకొక ఇన్కమ్ ఉంటే పాసిబిలిటీ ఉందా? మేబీ శాలరీనో, సమ్ ఇంట్రెస్ట్, సమ్ డివిడెండ్ ఉండే పాసిబిలిటీ ఉందా? ఆ ఇన్కమ్ నుంచి లాస్ని మీరు ఏం చేయొచ్చు? సెటప్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఓవరాల్ ఇన్కమ్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. కాబట్టి యూ కెన్ పే లెస్ ట్యాక్స్. అంటే మనకు నెగిటివ్ ఉన్నప్పుడు, లాస్ ఉన్నప్పుడు మనకు అడ్వాంటేజ్. అది మనకు అడ్వాంటేజ్. ఇప్పుడు మీకు వెంటనే ఒక డౌట్ రావాలి. అదేంటంటే ఇక్కడ ఎన్ఏవి 0 కదా, మరి ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఒక్కటి ఎందుకు అలౌ చేస్తున్నారు? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఒక్కటి ఎందుకు మనం మేనేజ్ చేసుకుంటున్నాము? ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరే అన్నారు ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ మైనస్ చేయడం వల్ల ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏమైపోతుంది? నెగిటివ్ అయిపోతుంది. అంటే లాస్ అయిపోద్ది, అంటే లాస్ లెక్క వస్తుంది. దీనివల్ల మనకి ఇంకొక ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ నుంచి లాస్ ని వీ కెన్ సెట్ ఆఫ్. దానివల్ల మన ఓవరాల్ ఇన్కమ్ ఏమైతే ఉందో తగ్గిపోద్ది. వీ కెన్ పే లెస్ ట్యాక్స్. అంటే గవర్నమెంట్ మనకిచ్చే ఒక బెనిఫిట్ ఇది. ఇక్కడ మనం మేనేజ్ చేసుకోవడం వల్ల లాస్ వస్తుంది. ఈ లాస్ వల్ల ఓవరాల్ ఇన్కమ్ తగ్గిపోతుంది. అంటే గవర్నమెంట్ మనకి ఇచ్చేది వన్ ఆఫ్ ది బెనిఫిట్ కదా. ఎందుకు ఇస్తుంది అంటే ప్రతి ఒక్కరికి హౌస్ ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. హౌస్ ఉండాలంటే ఏం చేయాలి? మీ దగ్గర మనీ ఉండాలి. హౌస్ ఉండాలంటే మనీ ఉండాలి. ఒకవేళ మనీ లేకపోయినా సరే టేక్ లోన్ అండ్ బై హౌస్. యూ విల్ పే ఇంట్రెస్ట్ కదా. ఆ ఇంట్రెస్ట్ మీరు టుమారో వైల్ కంప్యూటింగ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆ ఇంట్రెస్ట్ మీరు ఏం చేయొచ్చు? మైనస్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ట్యాక్స్ తగ్గిపోద్ది. అంటే బాబు చిన్న, నీకు హౌస్ ఉండాలి, అలా అని మేము నీకు హౌస్ కొనిలేము, నీకే నువ్వు కొనుక్కో. డబ్బులు లేదా? లోన్ తీసుకొని కొనుక్కో.
టుమారో ఎవరి ఇయర్ యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ బ్యాంకర్ కదా, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కంప్లీట్ చేసేటప్పుడు మైనస్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ తగ్గిపోద్ది. అది మేము మీకు ఒక బెనిఫిట్లా ఇవ్వగలమని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ మనకిచ్చే వన్ ఆఫ్ ది బెనిఫిట్ అనమాట ఇది. అందుకే చాలా మంది వాళ్ళ దగ్గర మనీ ఉన్నా సరే దే ఆర్ టేకింగ్ హోమ్ లోన్. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ దే కెన్ టేక్ యాజ్ వాట్ డిడక్షన్, దే కెన్ పే లెస్ ట్యాక్స్. మీరు అనుకుంటారు చాలా మంది, మా బంధువుల్లో ఒకరికి 5 crores ఉంది అయినా సరే దే టేకెన్ హోమ్ లోన్, ఎందుకు అనుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ ద రీజన్. హోమ్ లోన్ ఉంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్, దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. ఓకేనా? నౌ లిజన్. మనం చాప్టర్ 1లో డిఫాల్ట్ ట్యాక్స్ రేట్ చెప్పుకున్నాం, అంటే న్యూ రేట్స్. ఓల్డ్ రేట్ చెప్పుకున్నాము, తర్వాత వీ హ్యావ్ డిస్కస్డ్ న్యూ రేట్స్. డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అన్నా న్యూ రేట్స్ అన్నా బోత్ ఆర్ సేమ్ కదా. అక్కడ మీరు ఒక పాయింట్ రాసి ఉన్నారు, న్యూ రేట్స్ ఫాలో అవ్వాలి అంటే యూ షుడ్ నాట్ టేక్ సమ్ డిడక్షన్స్ అండ్ సమ్ ఎగ్జంప్షన్స్. అంటే హౌ టు ఫోర్గో సమ్ డిడక్షన్స్ అండ్ సమ్ ఎగ్జంప్షన్స్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సమ్ డిడక్షన్స్ అండ్ సమ్ ఎగ్జంప్షన్స్. ఇక్కడ చూడండి, ఒక్కసారి కమ్ టు లెట్ అవుట్. ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్ వీఆర్ టేకింగ్ 3 డిడక్షన్స్. ఒకటి మున్సిపల్ ట్యాక్స్, ఇంకొకటి 24E, ఇంకొకటి 24B. అవునా? మరి ఈ డిడక్షన్స్ న్యూ రేట్స్ ఫాలో అయ్యే వాళ్ళు తీసుకోవచ్చా, ఓల్డ్ రేట్స్ ఫాలో అయ్యే వాళ్ళు తీసుకోవచ్చా అంటే ఎవరైనా తీసుకోవచ్చు. అంటే లెట్ అవుట్ ఉన్నప్పుడు మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా ఎటువంటి వేరియేషన్ లేదు. అంటే ఈ కంపిటీషన్ అనేది ఓల్డ్ రేట్స్ ఫాలో అయినప్పుడా న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు అంటే ఏదైనా ఓకే. దెర్ ఈస్ నో వేరియేషన్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. లెట్ అవుట్కి సేమ్ కంపిటీషన్, ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా సేమ్ కంపిటీషన్. వాట్ అబౌట్ సెల్ఫ్ ఆక్యుపైడ్? ఈ కంపిటీషన్ ఏమైతే ఉందో ఇది ఎప్పుడంటే మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయినప్పుడు, మరి న్యూ రేట్స్ ఫాలో అయితే దట్ యు ఆర్ గోయింగ్ టు సీ నౌ. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ కేస్ ఆఫ్ వాట్? ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. if you follow new rates. NAV equal to 0. Self occupied ki from where you can start? Directly from NAV. NAV equal to 0 minus deductions under section 24A. What is that? Standard deduction. At the rate of 30% of NAV. NAV ఎలాగో 0 కాబట్టి ఇది కూడా 0. 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. పైన మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయినప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ మీరు మేనేజ్ చేసుకుంటున్నారా? ఎస్ కదా. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు ఏమైపోద్ది అంటే ఇక్కడ 0 అయిపోద్ది. మీరు న్యూ రేట్స్ ఫాలో అయితే సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ అలౌ చేయరు. ఓకే, బిఫోర్ గోయింగ్ టు మీనింగ్స్ వీ హ్యావ్ టు నో మీనింగ్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ, మీనింగ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్, ఆల్ దోస్ థింగ్స్ కదా. దానికంటే ముందు జస్ట్ విల్ రివైజ్ ఫర్ 1 minute. నాతో పాటు మీరు కూడా రివైజ్ చేయండి. ఇట్ ఈస్ ద కంప్యూటేషన్ ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్. అంటే రెంట్కి ఇచ్చినప్పుడు మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్ మాత్రం దెర్ ఈస్ నో వేరియన్స్, బోత్ ఆర్ సేమ్. దెర్ ఈస్ నో వేరియన్స్ అట్ ఆల్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. అవునా? హౌ టు కంప్యూట్? టేక్ GAV minus municipal tax paid by owner, you will get NAV, net annual value, minus deduction as per section 24A. 24A ఏంటి? స్టాండర్డ్ డిడక్షన్ at the rate of 30% of NAV. 24B interest on home loan, balance is income from house property. కానీ GAV మనకి ఎగ్జామ్లో వాళ్ళు ఇవ్వరు, GAV మనం కంప్యూట్ చేయాలి. హౌ టు కంప్యూట్ GAV? మున్సిపల్ వాల్యూ ఆర్ పెయిడ్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. Step 2, Step 1 value or standard rent whichever is lower. Step 3, Step 2 value or ARR whichever is higher. What is ARR calculation? 12 months into rent per month minus unrealized rent. Step 4 GAV. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పైన Step 2 వాల్యూ హైర్ ఉంటే GAV ఈక్వల్ టు Step 2 వాల్యూ ఓన్లీ.
ఒకవేళ ఏఆర్ఆర్ హైర్ ఉంటే జిఏవి ఈక్వల్ టు ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్. స్టెప్ నెంబర్ 3 దగ్గర, స్టెప్ నెంబర్ 4 దగ్గర చాలా మంది రాంగ్ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ ఏఆర్ఆర్? యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్. వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ యూఆర్ఆర్? అన్రియలైజ్డ్ రెంట్. అంటే అప్ టు దిస్ ఇన్ కేస్ ఆఫ్ లేట్అవుట్. లేట్అవుట్ లో వాట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్? ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా దెర్ ఈస్ నో వేరియేషన్. నౌ కమ్ టు in case of self-occupied, computation of income from house property in case of self-occupied. ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే ఒక విధంగా ఉంటుంది, న్యూ రేట్స్ ఫాలో అయితే ఇంకొక విధంగా ఉంటుంది. ఓల్డ్ రేట్స్ ఫాలో అయినప్పుడు ఎన్ఏవి ఈక్వల్ టు 0, ఇంకా జిఏవి కంప్యూటేషన్ ఇవన్నీ ఏముండవు. వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎన్ఏవి ఈక్వల్ టు 0, 24A 0, 24B ఆ ఇంట్రెస్ట్ ఏమైతే ఉందో అది మైనస్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లాస్ వస్తుంది, అది మనకు అడ్వాంటేజే. అదే మీరు న్యూ రేట్స్ ఫాలో అయితే న్యూ రేట్స్ ఆల్మోస్ట్ ఓల్డ్ రేట్స్తో పోల్చుకుంటే న్యూ రేట్స్లో ట్యాక్స్ లైబిలిటీ చాలా తగ్గుద్ది. అంటే ఆల్రెడీ ట్యాక్స్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి న్యూ రేట్స్లో దే డోంట్ వాంట్ గివ్ సమ్ డిడక్షన్స్, సమ్ ఎగ్జంప్షన్స్. కాబట్టి ఎన్ఏబి 0, 24A 0, 24B కూడా 0. డిడక్షన్ ఇక్కడ అలౌ చేయడం లేదు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు 0. అంటే లెట్అవుట్కి ఓల్డ్ ఫాలో అయినా న్యూ ఫాలో అయినా సేమ్. సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఓల్డ్ ఫాలో అయితే 24B ఇంట్రెస్ట్ ఏమైతే ఉందో అది మైనస్ చేసుకోవచ్చు. న్యూ ఫాలో అయితే 24B ఇంట్రెస్ట్ ఏమైతే ఉందో అది మైనస్ చేసుకోకూడదు. ఓకేనా? డన్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ మీనింగ్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ, మీనింగ్ ఆఫ్ పెయిర్ రెంట్, మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్ రెంట్. దాని తర్వాత వీ కెన్ సీ రిమైనింగ్ మీనింగ్స్. ఫస్ట్ కమ్ టు మీనింగ్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మునిసిపల్ వాల్యూ? మీనింగ్ ఆఫ్ పేరు రెంట్, మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్ రెంట్, మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్ రెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ? ఇట్ జస్ట్ వన్ లైన్. ఇవన్నీ జస్ట్ వన్ లైన్ మీనింగ్స్. వెరీ సింపుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ? మనం మున్సిపల్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలి అంటే మున్సిపల్ వాల్యూ వేరు, మున్సిపల్ ట్యాక్స్ వేరు. ఇక్కడ మనకి మున్సిపల్ వాల్యూ కావాలా, ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్ కావాలా? అంటే మున్సిపల్ వాల్యూ వేరు, మున్సిపల్ ట్యాక్స్ వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు మున్సిపల్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలి అంటే అప్పుడు మున్సిపల్ వాల్యూ తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకి క్వశ్చన్లో దే విల్ గివ్ మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ 10% ఆఫ్ మున్సిపల్ వాల్యూ, అంటే దే విల్ గివ్ సమ్ పర్సెంటేజ్. అంటే మున్సిపల్ ట్యాక్స్ అమౌంట్ ఇవ్వరు, మున్సిపల్ ట్యాక్స్ అమౌంట్ ఇవ్వరు. దే విల్ గివ్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ. ఎగ్జాంపుల్ 10% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. సో ఇప్పుడు మున్సిపల్ వాల్యూ తెలిస్తేనే మనకి మున్సిపల్ ట్యాక్స్ తెలుస్తుంది. కాబట్టి మున్సిపల్ ట్యాక్స్ కంప్యూటేషన్ కోసం మనం గ్యారంటీగా మున్సిపల్ వాల్యూ తెలుసుకోవాలి. మరి ఒక హౌస్కి మున్సిపల్ వాల్యూ ఎంత అనేది హూ విల్ డిసైడ్? లోకల్ అథారిటీ విల్ డిసైడ్, అంటే మున్సిపాలిటీ విల్ డిసైడ్. డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ హౌస్, డిపెండ్స్ ఆన్ పాపులేషన్, డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ సిటీ. ప్రతి హౌస్కి మున్సిపల్ వాల్యూ మారుతూ ఉంటుంది. ఏ హౌస్కి ఎంత మున్సిపల్ వాల్యూ ఉండాలి అనేది హూ విల్ డిసైడ్ అంటే లోకల్ అథారిటీ, అంటే మున్సిపాలిటీ. ఇట్ ఈస్ ద వాల్యూ డిటర్మైన్డ్ బై లోకల్ అథారిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోకల్ అథారిటీ? లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్స్, లోకల్ అథారిటీ. అసలు ఈ వాల్యూ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ? ఫర్ అసెస్మెంట్, అంటే ఫర్ క్యాలిక్యులేషన్, ఫర్ అసెస్మెంట్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్. అంటే మున్సిపల్ ట్యాక్స్ని మనం అసెస్మెంట్ చేయాలి అంటే, కంప్యూట్ చేయాలి అంటే మనకు మున్సిపల్ వాల్యూ తెలిసి ఉండాలి. ఆ మున్సిపల్ వాల్యూ ఎంత అనేది హూ విల్ డిసైడ్ అంటే లోకల్ అథారిటీ. They will give municipal tax as some percentage of municipal value. Example 5% of municipal value. ఇప్పుడు మీకు మున్సిపల్ వాల్యూ తెలిస్తేనే మున్సిపల్ ట్యాక్స్ ని కంప్యూట్ చేయొచ్చు.
ఆ మున్సిపల్ వాల్యూ ఏ హౌస్కి ఎంత ఉండాలి అనేది ఓ విల్ డిసైడ్, అంటే లోకల్ అథారిటీ అంటే మున్సిపాలిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ కమ్ టు ఫెయిర్ రెంట్. నాకు ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నగర్లో ఒక 2 BHK హౌస్ ఉంది, ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ ఉంది. నేను ఇప్పుడు రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రమ్ టెనెంట్ ఎంత రెంట్ తీసుకోవాలి నేను అనేది నాకు ఐడియా లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మార్కెట్ రెంట్తో కంపేర్ చేస్తాను. ఐ విల్ కంపేర్ విత్ మార్కెట్ రెంట్. అంటే ఆ ఏరియాలో నాలాంటి హౌస్ ఎవరికైనా ఉంటే, ఆ ఏరియాలో 2 BHK హౌస్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎంతైతే ఛార్జ్ చేస్తున్నారో ఐ కెన్ ఛార్జ్ దట్ మచ్. సపోజ్ ఆ ఏరియాలో డబల్ బెడ్రూమ్కి సమ్వన్ ఈజ్ ఛార్జింగ్ 20,000 రెంట్ అనుకో. నౌ ఐ హ్యావ్ టు ఛార్జ్ 20,000 ఆర్ మోర్, బట్ నాట్ లోయర్ దాన్ 20,000. ఎందుకంటే ఇఫ్ ఐ ఛార్జ్ లోయర్ రెంట్ ఎవరి క్లాస్ అది? గవర్నమెంట్కి. ఎందుకంటే ఇఫ్ ఐ ఛార్జ్ లోయర్ రెంట్ ఐ విల్ పే లెస్ ట్యాక్స్ కదా. కాబట్టి గవర్నమెంట్ ఏముంటుందంటే యూ హ్యావ్ టు కలెక్ట్ ఎయిదర్ మార్కెట్ రెంట్ ఆర్ మోర్ దాన్ దట్. నాలాంటి హౌస్కి ఆ ఏరియాలో ఎంత రెంట్ ఉంది? 20,000. సో ఫ్రమ్ టెనెంట్ నౌ హౌ మచ్ ఐ హావ్ టు కలెక్ట్ రెంట్? ఎయిదర్ 20,000 ఆర్ మోర్, బట్ నాట్ లోయర్ దాన్ 20,000. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిర్ రెంట్ అంటే మార్కెట్ రెంట్. ఇట్ ఈస్ ద రెంట్ ఆఫ్ సేమ్ ఆర్ సిమిలర్ ప్రాపర్టీ. నా హౌస్ ఏమో 2 BHK. కెన్ ఐ కంపేర్ విత్ 3 BHK హౌస్? నో, ఐ హ్యావ్ టు కంపేర్ విత్ సేమ్ ఆర్ సిమిలర్ ప్రాపర్టీ. ఇన్ సేమ్ ఆర్ సిమిలర్ ఏరియా. నా హౌస్ ఉండేదేమో ఎస్ఆర్ నగర్. కెన్ ఐ కంపేర్ విత్ జూబ్లీ హిల్స్ హౌస్? నో, ఐ హ్యావ్ టు కంపేర్ విత్ ఎస్ఆర్ నగర్ హౌస్ ఓన్లీ, లేదా సిమిలర్ ఏరియా హౌస్. హ్యావింగ్ సేమ్ ఆర్ సిమిలర్ ఫెసిలిటీస్. అంటే నాలాంటి హౌస్తోనే కంపేర్ చేయాలి. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 20,000. సో ఐ హ్యావ్ టు ఛార్జ్ 20,000 ఆర్ అబౌవ్, బట్ నాట్ లోయర్ దాన్ 20,000. మార్కెట్ రెంట్ కంటే నేను ఎక్కువ తీసుకోవాలి తప్ప తక్కువ తీసుకోకూడదు. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకూడదు. సో వాట్ ఈస్ ద సింపుల్ మీనింగ్ ఆఫ్ ఫెయిర్ రెంట్ అంటే మార్కెట్ రెంట్. అందుకే మనకి ఇక్కడ స్టెప్ నెంబర్ 1లో మున్సిపల్ వాల్యూ ఆర్ ఫెయిర్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే ఐ హావ్ టు టేక్ మోర్ దాన్ మార్కెట్ రెంట్, మోర్ దాన్ ఫెయిర్ రెంట్, బట్ నాట్ లోయర్ దాన్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. నెక్స్ట్ కమ్ టు స్టాండర్డ్ రెంట్. ఇప్పుడు వెంటనే మీ మైండ్లో ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఆ డౌట్ ఏంటంటే వాట్ ఈస్ మార్కెట్ రెంట్? 20,000. నా కేసులో కెన్ ఐ టేక్ ఫ్రమ్ టెనెంట్ 20,000? ఎస్. 21,000? ఎస్. 22,000? ఎస్. 23,000? ఎస్. కానీ ఒక అప్పర్ లిమిట్ అంటూ ఉండాలి కదా. ఒక అప్పర్ లిమిట్ లేకపోతే ఏమైందంటే టెనెంట్ విల్ సఫర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మినిమం రెంట్? గవర్నమెంట్కి లాస్ రాకుండా ఉండడం కోసం. సో వాళ్ళు ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు ఛార్జ్ మినిమం 20,000 అంటున్నారు. అవునా? అలా అని ఇఫ్ దర్ ఈస్ నో సమ్ అప్పర్ లిమిట్, అప్పుడు హూ విల్ సఫర్ అంటే టెనెంట్ కదా. ఇఫ్ ఐ ఛార్జ్ 30,000, ఇఫ్ ఐ ఛార్జ్ 40,000 గవర్నమెంట్కి ఓకే, కానీ టెనెంట్ విల్ సఫర్ కదా. కాబట్టి దే ఆర్ కీపింగ్ సమ్ అప్పర్ లిమిట్ ఆల్సో. ఇట్ ఈస్ ద maximum rent a person can recover from tenant as per Rent Control Act. You should not charge more than this. If you charge more than this, అప్పుడు టెనెంట్ మీ పైన కేసు ఫైల్ చేస్తారు. చూడండి, సింపుల్ లాజిక్. ఎస్ఆర్ నగర్లో వాట్ ఈస్ ద మార్కెట్ రెంట్? వాట్ ఈస్ ద ఫెయిర్ రెంట్? 20,000. కెన్ ఐ కలెక్ట్ ఫ్రమ్ టెనెంట్ 20,000? ఎస్. 21,000? ఎస్. 22,000? ఎస్. కానీ ఒక అప్పర్ లిమిట్ కూడా ఉండాలి కదా.
ఆ అప్పర్ లిమిట్ ఏమంటాం మనం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్టాండర్డ్ రెంట్. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం రెంట్. సో ఎగ్జాంపుల్ అప్పర్ లిమిట్ ఈజ్ 30,000. ఇప్పుడు నేను టెనెంట్ నుంచి తీసుకున్న రెంట్ ఎలా ఉండాలంటే బిట్వీన్ 20,000 to 30,000 ఉండాలి. I can take 29,000, I can take 22,000, but not more than 30, but not lower than 20. ఈ లిమిట్ వల్ల ఎవరికి అడ్వాంటేజ్? గవర్నమెంట్కి. అంటే గవర్నమెంట్కి ఒక మినిమం ట్యాక్స్ అంటూ వెళ్తుంది. ఈ లిమిట్ వల్ల ఎవరికి అడ్వాంటేజ్? టెనెంట్కి. ఒక అప్పర్ లిమిట్ లేకపోతే టెనెంట్స్ విల్ సఫర్, కాబట్టి దే ఆర్ కీపింగ్ అప్పర్ లిమిట్ యాజ్ వెల్ యాజ్ లోయర్ లిమిట్ ఆన్. అందుకే మనకి స్టెప్ నెంబర్ 2లో మీరు అబ్జర్వ్ చేస్తే, స్టెప్ నెంబర్ 2లో స్టెప్ 1 వాల్యూ ఆర్ స్టాండర్డ్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం రెంట్ నో విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంటే యూ హ్యావ్ టు కలెక్ట్ మోర్ దాన్ మార్కెట్ రెంట్, లోయర్ దాన్ స్టాండర్డ్ రెంట్. గవర్నమెంట్కి మినిమం ట్యాక్స్ వెళ్ళాలి, అలాగే టెనెంట్ కూడా సఫర్ అవ్వకూడదు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఏరియాలో రెంట్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి తప్ప మరీ ఎక్కువ ఉండవు, మరీ తక్కువ ఉండవు, సిమిలర్గా ఉంటాయి ఆల్మోస్ట్. మీరు ఆ ఏరియా మొత్తం కంపేర్ చేయండి, అన్ని చోట్ల రెంట్ మోర్ ఆర్ లెస్ సేమే ఉంటాయి, అంతే తప్ప మరీ అబ్నార్మల్ వేరియేషన్ ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ లిమిట్స్ యూ షుడ్ నాట్ కలెక్ట్ లోయర్ దాన్ మార్కెట్ రెంట్, లోయర్ దాన్ పేర్ రెంట్. యూ షుడ్ నాట్ కలెక్ట్ మోర్ దాన్ సాలరీ రెంట్, ఇట్ షుడ్ బి బిట్వీన్. నెక్స్ట్, నౌ కమ్ టు మీనింగ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్. మీనింగ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్ అదేమో మున్సిపల్ వాల్యూ, ఇప్పుడు చెప్పుకోబోయేదేమో మున్సిపల్ ట్యాక్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్? ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఎంసీక్యూలో కూడా ఇంపార్టెంట్, ప్రాబ్లమాటిక్లో కూడా ఇంపార్టెంట్. మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ property tax. Property tax. You have to remember both the names. So municipal tax anna property tax anna rendu okate. Municipal tax or property tax both are same. మనం పైన చెప్పుకున్నాం కదా, పే రెంట్ అన్న మార్కెట్ రెంట్ అన్న both are same. అదే విధంగా మున్సిపల్ ట్యాక్స్ అన్న ప్రాపర్టీ ట్యాక్స్ అన్న both are same. You have to remember both the names. అసలు మనం మున్సిపల్ ట్యాక్స్ ఎవరికి పే చేయాలి? Municipal tax is levied by central government, state government? No, levied by local authority. What is the meaning of local authority? Local government అంటే municipality, municipal corporations వాళ్ళకి పే చేయాలి. అసలు ఎందుకు పే చేయాలి అంటే లోకల్ అథారిటీ వాళ్ళు ప్రొవైడింగ్ సమ్ సర్వీసెస్ టు అస్. హైదరాబాద్లో డే బై డే యు ఆర్ గెటింగ్ మంజీరా వాటర్ కదా, ఆ మంజీరా వాటర్ హూ ఈజ్ సప్లయింగ్? లోకల్ అథారిటీ కదా. అలాగే డ్రైనేజ్, ప్రతి అపార్ట్మెంట్లో ప్రతి హౌస్లో డ్రైనేజ్ దే కనెక్టెడ్ టు మూసీ నది, మూసీ రివర్, అవునా? దిస్ డ్రైనేజ్ సర్వీసెస్, దిస్ వాటర్ సప్లై ఆర్ ప్రొవైడెడ్ బై లోకల్ అథారిటీ. కాబట్టి ఇవి రన్ చేయాలంటే వాళ్ళకు మనీ కావాలి కదా. సో వీ హ్యావ్ టు పే సమ్ ట్యాక్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో మున్సిపల్ ట్యాక్స్. What is the purpose of municipal tax అంటే it is service related tax. Like water tax, they are supplying Manjira water tax or sewerage tax and drainage tax, లేదా sewage tax, all are same. Sewage అన్న, sewerage అన్న, drainage అన్న, all are same. నెక్స్ట్, మున్సిపల్ ట్యాక్స్ ఓనర్ పే చేయాలా, టెనెంట్ పే చేయాలా? మున్సిపల్ ట్యాక్స్ ఇంటి ఓనర్ పే చేయాలా, లేదా ఇంట్లో ఉన్న టెనెంట్ పే చేయాలా? డిపెండ్స్ ఆన్ అగ్రిమెంట్, ఎవరైనా పే చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ అండర్స్టాండింగ్, ఎవరైనా పే చేయొచ్చు. ఇఫ్ మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ paid by, if municipal tax is paid by owner, if municipal tax is paid by tenant, అంటే ఎవరైనా పే చేయొచ్చు.
ఒకవేళ ఓనర్ పే చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ టెనెంట్ పే చేస్తే ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మున్సిపల్ ట్యాక్స్ ఏం చేస్తున్నాం చూడండి, జిఏవి నుంచి మున్సిపల్ ట్యాక్స్ మనం మైనస్ చేస్తున్నామా? మున్సిపల్ ట్యాక్స్ ఏమైతే మీరు పే చేస్తున్నారో అదేం చేస్తున్నారు, మీరు జిఏవి నుంచి మైనస్ చేస్తున్నారా? అవునా? అలా మైనస్ చేయాలి అంటే ఎవరు పే చేసి ఉండాలి అంటే ఓనర్ పే చేసి ఉండాలి. టెనెంట్ పే చేస్తే అప్పుడు ఆ మున్సిపల్ ట్యాక్స్ని మనం మైనస్ చేయము. ఎందుకంటే ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్యూటేషన్ ఎవరి హ్యాండ్స్లో? ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఓనర్ కదా. ఓనర్కి ఎంత వస్తుంది, సో యు ఆర్ కంప్యూటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మరి ఓనర్కి అది ఎప్పుడు ఎక్స్పెండిచర్ అయింది? ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ బై ఓనర్, ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ బై టెనెంట్, అప్పుడు అది ఎవరికి ఎక్స్పెండిచర్? టెనెంట్కి, ఓనర్ కాదు కదా. అంటే మున్సిపల్ ట్యాక్స్ ని మీరు జిఏవి నుంచి మైనస్ చేయాలి అంటే ఎవరు పే చేసి ఉండాలి అంటే ఓనర్ పే చేసి ఉండాలి. ఈ మున్సిపల్ ట్యాక్స్ ఇస్ పెయిడ్ బై ఓనర్, అలౌడ్ యాజ్ డిడక్షన్, అలౌడ్ యాజ్ డిడక్షన్ అంటే మీరు మైనస్ చేసుకోవచ్చు ఫ్రమ్ జిఏవి. అంటే జిఏవి నుంచి మీరు మైనస్ చేసుకోవాలి అంటే మున్సిపల్ ట్యాక్స్ ఎవరు పే చేసి ఉండాలి అంటే ఓనర్. ఈ మున్సిపల్ ట్యాక్స్ ఇస్ పెయిడ్ బై టెనెంట్, అప్పుడు నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ జిఏవి. అండర్స్టూడా? ఎస్. నెక్స్ట్, మీరు మున్సిపల్ ట్యాక్స్ ఏ హౌస్ కి పే చేయాలి అంటే మీరు ఉంటున్న హౌస్ కా, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ కి పే చేయాలా, రెంట్కి ఇచ్చిన హౌస్ కి పే చేయాలా? ఈ హౌ టు పే మున్సిపల్ ట్యాక్స్ ఫర్ ఆల్ హౌసెస్ అంటే మీరు ఉంటున్న హౌస్ కి మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి, రెంట్కి ఇచ్చిన హౌస్ కూడా మీరు మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి. కానీ జిఏవి నుంచి డిడక్షన్ తీసుకోవాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఎలాగో ఎన్ఏవి జీరో కదా. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఎలాగో ఎన్ఏవి జీరో అంటే ఇంకా జిఏవి జీరో, మున్సిపల్ ట్యాక్స్ కూడా మీరు పే చేస్తారు కానీ డిడక్షన్ అలౌ చేయరు, ఎన్ఏవి ఈక్వల్ టు జీరో. అంటే మున్సిపల్ ట్యాక్స్ ఇస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఓన్లీ ఫర్ లెట్ అవుట్, ఓన్లీ ఫర్ లెట్ అవుట్, ఓన్లీ ఫర్ లెట్ అవుట్. If municipal tax is paid, if municipal tax is paid per let out property, if municipal tax is paid for self-occupied property, జిఏవి నుంచి ఎప్పుడు మీరు డిడక్షన్ తీసుకోవచ్చు? ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ ఫర్ లెట్ అవుట్ ప్రాపర్టీ, అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ జిఏవి. అవునా? ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అసలు ఇంకా డైరెక్ట్లీ వీళ్ళు స్టార్ట్ ఫ్రమ్ ఎన్ఏవి కదా. అంటే జిఏవి జీరో, మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తారు కానీ డిడక్షన్ అలౌ చేయరు. సో మున్సిపల్ ట్యాక్స్ కూడా జీరో, ఎన్ఏవి ఈక్వల్ టు జీరో. నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ 24B ఇంట్రెస్ట్ ఒక్కటే అలౌ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ 24B ఒక్కటే అలౌ చేస్తున్నారు, ఇంకా రిమైనింగ్ ఏమీ అలౌ చేయరు. ఎలాగూ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్ఏవి అంటే జిఏవి జీరో, మున్సిపల్ ట్యాక్స్ కూడా జీరో. అంటే మీరు పే చేస్తారు, యూ విల్ పే టు లోకల్ అథారిటీ, కానీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ డిడక్షన్ అలౌ చేయరు. జిఏవి జీరో, మున్సిపల్ ట్యాక్స్ కూడా జీరో, ఎన్ఏవి ఈక్వల్ టు జీరో. ఏ హౌస్ కి పే చేస్తే డిడక్షన్ అలౌ చేస్తారంటే ఓన్లీ ఫర్ లెట్ అవుట్. ఇఫ్ యూ పే ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. నెక్స్ట్, ఫారెన్ లో ఉన్న ప్రాపర్టీ కూడా మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలా? ఎస్. మనకి ఇండియాలో మున్సిపల్ ట్యాక్స్ ఎలా అయితే ఉంటుందో ఫారెన్ లో కూడా మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది. మేబీ నేమ్ డిఫరెంట్ గా ఉండొచ్చేమో. ఇఫ్ మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ పెయిడ్ ఫర్ Indian property, if municipal tax is paid for Indian property, if municipal tax is paid for foreign property, రెండు అలౌ చేస్తారా అంటే ఎస్, బోత్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇక్కడ బోత్ ది కేసెస్ లో అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ జిఏవి. ఫారెన్ లో ఉన్న ప్రాపర్టీకి కూడా మనం ఆ కంట్రీలో మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి. నేమ్ డిఫరెంట్ గా ఉండొచ్చేమో కానీ అక్కడ కూడా మున్సిపల్ ట్యాక్స్ అయితే ఉంటుంది. ఇఫ్ యూ పే మున్సిపల్ ట్యాక్స్ ఫర్ ఇండియన్ ప్రాపర్టీ ఆర్ ఫర్ ఫారెన్ ప్రాపర్టీ, బోత్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. నెక్స్ట్,
మీరు గవర్నమెంట్కి ఒక ఎగ్జాంపుల్ ఇయర్లో 10,000 మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి. ఈ ఇయర్లో మీరు గవర్నమెంట్కి ఒక 10,000 మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి. కానీ మీ దగ్గర మనీ లేకపోవడం వల్ల డ్యూ టు సమ్ రీజన్స్ మీరు పే చేయలేదు. ఇప్పుడు డిడక్షన్ తీసుకోవచ్చా అంటే డ్యూ అయింది, మున్సిపల్ ట్యాక్స్ డ్యూ బట్ నాట్ పేడ్. డిడక్షన్ తీసుకోవచ్చా అంటే ఆన్సర్ ఈజ్ నో. మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ allowed as deduction only on payment basis. అంటే మీరు పే చేస్తేనే యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. డ్యూ అయింది బట్ నాట్ పెయిడ్, నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. అందుకే ఇక్కడ ఐ హ్యావ్ రిటర్న్ యాజ్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్. అది కూడా ఎవరు పే చేసి ఉండాలి? ఓనర్. టెనెంట్ పే చేస్తే అలౌ చేయరు. మున్సిపల్ ట్యాక్స్ నిజంగా మీరు పేమెంట్ చేసి ఉండాలి, డ్యూ అయితే కాదు, పేమెంట్ చేసి ఉండాలి. అది కూడా ఎవరు పే చేసి ఉండాలంటే ఓనర్. మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఓనర్. మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఓన్లీ ఆన్ పేమెంట్ బేసిస్. If it is due but not paid is not allowed as deduction. Tell me one thing, last year municipal tax నేను లాస్ట్ ఇయర్ పే చేయలేదు. సో లాస్ట్ ఇయర్ లో నేను జిఏవి నుంచి మున్సిపల్ ట్యాక్స్ మేనేజ్ చేసుకుని ఉంటానా? నో కదా. అప్పుడు పే చేయలేదు కాబట్టి నేను మేనేజ్ చేసుకోకూడదు. పేమెంట్ చేస్తేనే ఐ కెన్ రెడ్యూస్ ఫ్రమ్ జిఏవి కదా. ఆ ఇయర్లో లాస్ట్ ఇయర్లో నేను మున్సిపల్ ట్యాక్స్ పే చేయలేదు కాబట్టి నేను లాస్ట్ ఇయర్ జిఏవి కంప్లీట్ చేసేటప్పుడు జిఏవి నుంచి నేను మున్సిపల్ ట్యాక్స్ మేనేజ్ చేసుకుని ఉంటానంటే నో కదా. సపోజ్ ఈ ఇయర్లో కరెంట్ ఇయర్లో ఐ పెయిడ్ మున్సిపల్ ట్యాక్స్ ఆఫ్ దిస్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ ఉందా? ఎస్. ఆ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్ ప్లస్ కరెంట్ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్ నేను రెండు పే చేశాను కరెంట్ ఇయర్లో. నేను ఇప్పుడు రెండు మేనేజ్ చేసుకోవచ్చు అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. సపోజ్ ఒక 4 years మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ ఉంది, అప్పుడు పే చేయలేదు కాబట్టి అప్పుడు మీరు డిడక్షన్ తీసుకుని ఉంటారంటే నో. అదంతా కలిపి ఇప్పుడు పే చేశారు, మొత్తం కరెంట్ ఇయర్ లో ఐ కెన్ టేక్ ఎస్ డిడక్షన్ అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. మొత్తం కలిపి ఐ కెన్ టేక్ ఇన్ కరెంట్ ఇయర్. ఇంతకు ముందు మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ ఉండింది కూడా ఇప్పుడు మీరు పే చేస్తే డిడక్షన్ తీసుకోవచ్చు అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. మీరు పేమెంట్ చేయాలి. మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఓన్లీ ఆన్ పేమెంట్ బేసిస్. ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ బట్ నాట్ పేడ్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. నెక్స్ట్, okay, it is about municipal tax. What is one more name for municipal tax? Property tax. We have to pay to local authority. Municipal tax paid by owner, yes, deduction is allowed. Municipal tax paid by tenant, no deduction is allowed. Municipal tax paid per landed property, deduction allow చేస్తారు. Municipal tax paid per self occupied property, deduction is not allowed. Municipal tax paid per Indian property allowed. Municipal tax paid per foreign property also allowed. మున్సిపల్ ట్యాక్స్ డిడక్షన్ తీసుకోవాలంటే పేమెంట్ చేసి ఉండాలి, డ్యూ అయితే కాదు, పేమెంట్ చేసి ఉంటే యూ కెన్ టేక్ యాజ్ అ డిడక్షన్. నెక్స్ట్ 24A. మీనింగ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్ చెప్పుకున్నాం. నౌ కమ్ టు 24A. తర్వాత వీ కెన్ గో టు 24B. వాట్ ఈస్ 24A? Standard deduction. What is the percentage? 30% of NAV. What is the reason for this? Instead of అంటే బదులుగా, instead of repairs, maintenance, ఇన్సూరెన్స్, పెయింటింగ్స్ ఎక్సెట్రా, అంటే ప్రతి హౌస్కి ఇవన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఎంత ఉంటాయి అనేది తెలియదు కాబట్టి అవన్నిటి బదులు గవర్నమెంట్ గివింగ్ 30% యాజ్ స్టాండర్డ్ డిడక్షన్. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అసలు లేకపోయినా సరే మనకి
అనవసరం. యాక్చువల్ ఈజ్ మనకి నాట్ రిలవెంట్. ఆల్వేస్ యూ కెన్ టేక్ 30% ఆఫ్ NAV యాజ్ స్టాండర్డ్ డిడక్షన్. ఒకవేళ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అయినా మనకి అనవసరం, తక్కువ ఉన్నాయి అనవసరం, అసలు లేవు అయినా మనకు అనవసరం. ఆల్వేస్ యూ కెన్ టేక్ 30% ఆఫ్ NAV యాజ్ స్టాండర్డ్ డిడక్షన్. ఇట్స్ స్టాండర్డ్. నెక్స్ట్ కమ్ టు 24B. 24B. 24A అయిపోయింది. నౌ కమ్ టు 24B. మున్సిపల్ ట్యాక్స్ చెప్పుకున్నాం. అయిపోయింది. నౌ కమ్ టు 24B. వాట్ ఇస్ 24B? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి క్లియర్గా వినండి, వింటూ రాయండి, ప్రశాంతంగా వినండి. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. అసలు మీరు ఇక్కడ లోన్ ఎందుకు తీసుకోవాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోన్? ఫర్ ది పర్పస్ ఆఫ్ హోమ్. వెరీ గుడ్, దట్ ఎవ్రీబడి నోస్. యు ఆర్ టేకింగ్ లోన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హోమ్. ఓకే, కాదనడం లేదు. అంటే ఫర్ పర్చేజ్ ఆఫ్ హోమా, ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసా, అంటే ఫర్ పర్చేజా, ఫర్ కన్స్ట్రక్షనా, లేదా ఫర్ రిపేర్స్ ఆఫ్ హౌసా, లేదా ఫర్ రెనోవేషన్ ఆఫ్ హౌసా? అసలు మీకు హౌస్ లేదనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారా మీరు? హౌస్ కొనుక్కోవచ్చు లేదా హౌస్ కట్టుకోవచ్చు. లేదా ఆల్రెడీ మీకు హౌస్ ఉందనుకోండి, ఇప్పుడు ఉన్న హౌస్ని యూ కెన్ డూ సమ్ రెనోవేషన్, యూ కెన్ డూ సమ్ రిపేర్స్. లోన్ మీరు ఎందుకోసం తీసుకోవాలి? ఫర్ పర్చేజ్ ఆఫ్ హౌసా, ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసా, ఫర్ రిపేర్స్ ఆఫ్ హౌసా, ఫర్ రెనోవేషన్ ఆఫ్ హౌసా? యూ కెన్ టేక్ ఫర్ ఎనీ పర్పస్. ఇట్ మస్ట్ బి రిలేటింగ్ టు హౌస్ అంతే. ఇట్ మస్ట్ బి రిలేటింగ్ టు హౌస్. కన్స్ట్రక్షనా, రిపేర్సా, రెనోవేషనా, పర్చేజా మనకి నాట్ రిలవెంట్. యు ఆర్ టేకింగ్ హోమ్ లోన్ ఫర్ విచ్ పర్పస్? ఫర్ ది పర్పస్ ఆఫ్, ఫర్ ది పర్పస్ ఆఫ్ చెప్పండి. పర్చేజ్ ఆఫ్ హౌస్ ఆర్ for the purpose of construction of house. Construction of house or for the purpose of repairs of house. Repairs of house. లేదా for the purpose of renovation of house. You can take for any purpose relating to house. You can take for any purpose relating to house. అది మీ ఇష్టం. ఆ లోన్తో మీరు హౌస్ కొనుక్కుంటారా, లేదా ఉన్న హౌస్ని ఈ విల్ డు రెనోవేషన్, అది మీ ఇష్టం. యూ కెన్ టేక్ ఫర్ ఎనీ పర్పస్ రిలేటింగ్ టు హౌస్. ఓకేనా? నెక్స్ట్, మరి హౌస్ లోన్ ఈ హ్యావ్ టు టేక్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీనా, ఫర్ ది పర్పస్ ఆఫ్ లెట్అవుట్ ప్రాపర్టీనా? అంటే లోన్ తీసుకొని హౌస్ కట్టుకొని ఆ హౌస్లో మీరే ఉండాలా, లేదా లోన్ తీసుకొని హౌస్ కట్టుకొని హౌస్ రెంట్ కూడా ఇవ్వచ్చా? మీ ఇష్టం. లోన్ తీసుకుని హౌస్ కట్టుకోండి, ఆ హౌస్ కావాలనుకుంటే దాంట్లో మీరే ఉండొచ్చు, లేదనుకుంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. యూ కెన్ టేక్ లోన్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ లోన్ ఫర్ లెట్అవుట్ ప్రాపర్టీ. సపోజ్ if loan taken for self occupied property, దాని మీనింగ్ ఏంటి? లోన్ తీసుకున్నారు, హౌస్ కట్టుకున్నారు, ఆ హౌస్లో మీరే ఉంటున్నారు. లేదా సెకండ్ పాసిబిలిటీ, ఇఫ్ లోన్ టేకెన్ ఫర్ లెట్అవుట్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెట్అవుట్ ప్రాపర్టీ? లోన్ తీసుకొని హౌస్ కట్టి మీరు రెంట్కి ఇస్తున్నారు, అలా అయినా ఓకే. యూ కెన్ టేక్ లోన్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ లోన్ ఫర్ లెట్అవుట్ ప్రాపర్టీ ఆల్సో. సపోజ్ ఫస్ట్ కమ్ టు లెట్అవుట్ ప్రాపర్టీ. లోన్ తీసుకున్నారు, హౌస్ కట్టారు, రెంట్కి ఇచ్చారు. ఇక్కడ మీరు ఏం చేయాలి? లోన్ తీసుకున్నందుకు యూ హ్యావ్ టు పే ఎవరీ ఇయర్ ఆర్ ఎల్స్ ఎవరీ మంత్ సమ్ ఇంట్రెస్ట్ టు బ్యాంకును. ఆ ఇంట్రెస్ట్ మీకు ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ కదా, అది మీరు ఏం చేయొచ్చు? మేనేజ్ చేసుకోవచ్చు. అవునా? అది మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి,
ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఏమైతే ఉందో అది మీరు ఏం చేయొచ్చు, మైనస్ చేసుకోవచ్చు. ఎంత మైనస్ చేసుకోవచ్చు? సపోజ్ ఆ ఇయర్ లో యూ పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3 lakhs. ఇప్పుడు మీరు ఎంత మైనస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మైనస్ 3 lakhs. ఆ ఇయర్ లో సపోజ్ యూ పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4 lakhs. ఇప్పుడు మీరు ఎంత మైనస్ చేసుకోవచ్చు? 4 lakhs. సపోజ్ ఆ ఇయర్ లో యూ పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 lakhs. మీరు ఎంత మైనస్ చేసుకోవచ్చు? 2 lakhs. అంటే లెట్ అవుట్ ప్రాపర్టీకి లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ మొత్తం ఇంట్రెస్ట్ ని మీరు మైనస్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఇంట్రెస్ట్ ఈజ్ allowed as డిడక్షన్, నో లిమిట్. ఆ ఇయర్ లో మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. సపోజ్ ఆ ఇయర్ లో యూ పేడ్ 7 lakhs. 7 lakhs మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. ఆ ఇయర్ లో యూ పేడ్ 1 lakh. 1 lakh మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. సపోజ్ ఆ ఇయర్ లో యూ పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3 lakhs. 3 lakhs మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. అంటే లెట్ అవుట్ ప్రాపర్టీ కోసం హోమ్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇయర్ లో మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేశారో ఆ మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్, మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నౌ కమ్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కోసం లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తే అప్పుడు కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు, కానీ మొత్తం మేనేజ్ చేసుకోలేరు. యూ కెన్ మైనస్ ఓన్లీ మాక్సిమం 2 lakhs. అది కూడా సబ్జెక్ట్ టు 4 conditions. ఐఎమ్ రిపీటింగ్. లెట్ అవుట్ ప్రాపర్టీ కోసం లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తే ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని యూ కెన్ టేక్ యాజ్ వాట్, డిడక్షన్. అదే మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కోసం లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తే అప్పుడు కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు, కానీ మొత్తం కాదు, యూ కెన్ మైనస్ ఓన్లీ మాక్సిమం 2 lakhs. సెల్ఫ్ ఆక్యుపైడ్ లిమిట్స్ ఉన్నాయి, ఎంత తెలుసా? 2 lakhs. అది కూడా సబ్జెక్ట్ టు 4 conditions. హౌ మెనీ కండిషన్స్? 4. ఆ 4 conditions ఉంటేనే యూ కెన్ మైనస్ 2 lakhs. ఒకవేళ ఆ కండిషన్స్ వైలేట్ చేస్తే అప్పుడు యూ కెన్ మైనస్ ఓన్లీ 30,000. రిలాక్స్, ప్రశాంతంగా వినండి. లెట్అవుట్ కోసం లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తే మీరు పే చేసిన మొత్తం ఇంట్రెస్ట్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు, కండిషన్స్ ఏమీ లేవు, లిమిట్స్ ఏమీ లేవు. అదే మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ కోసం లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తే అప్పుడు కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు, కానీ యూ కెన్ మైనస్ ఓన్లీ 2 lakhs ఇఫ్ దెర్ ఆర్ 4 conditions. ఒకవేళ ఆ కండిషన్స్ వైలేట్ చేస్తే అప్పుడు యూ కెన్ మైనస్ ఓన్లీ 30,000. టెల్ మీ వాట్ ఆర్ దోస్ కండిషన్స్? ఫస్ట్ వన్, లోన్ మస్ట్ బి టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 1999. అంటే మీరు హోమ్ లోన్ ఎప్పుడు తీసుకుని ఉండాలి? ఆఫ్టర్ 1st April 1999, అంటే 2005 లోనో 2010 లోనో 2020 లోనో తీసుకొని ఉండాలి. ఒకవేళ మీరు ఇఫ్ యూ టేకెన్ లోన్ బిఫోర్ 1st April 1999, అంటే 1998 లోనో అప్పుడు తీసుకొని ఉంటే గన అప్పుడు 2 lakhs రాదు, యూ కెన్ టేక్ ఓన్లీ 30,000. 2 lakhs రావాలి అంటే మీరు లోన్ ఎప్పుడు తీసుకొని ఉండాలి? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 1999. నెక్స్ట్ come to second one. Loan must be taken for purchase or construction of house. లోన్ మీరు దేని కోసం తీసుకొని ఉండాలి అంటే ఫర్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్. ఒకవేళ ఇఫ్ యూ టేక్ ఫర్ రిపేర్స్ ఆర్ రెనోవేషన్, అప్పుడు యూ కెనాట్ టేక్ 2 lakhs, యూ కెన్ టేక్ ఓన్లీ 30,000. పర్చేస్ కోసం లేదా కన్స్ట్రక్షన్ కోసం తీసుకుంటే యూ విల్ టేక్ మోర్ లోన్ కదా, యూ విల్ పే మోర్ ఇంట్రెస్ట్ కదా, యూ కెన్ టేక్ 2 lakhs. అదే ఫర్ ది పర్పస్ ఆఫ్ రిపేర్స్ ఆర్ రెనోవేషన్ అనుకోండి, యూ విల్ టేక్ లెస్ లోన్ కదా, అంటే యూ విల్ పే లెస్ ఇంట్రెస్ట్ కదా, యూ కెన్ టేక్ ఓన్లీ 30,000. See first condition also. If loan taken on or after 1st April 1999, అంటే you taken loan in 2005 or in 2020 no. Nowadays properties values are more కదా, కాబట్టి you will take more loan కదా, you will pay more interest కదా, you can take 2 lakhs. అదే లోన్ if you taken before 1st April 1999, example 1995, ఆ రోజుల్లో ప్రాపర్టీస్ వాల్యూ తక్కువ ఉండేటి కదా, కాబట్టి you have taken less loan కదా, you have paid less interest కదా, కాబట్టి you can take only 30,000. Understood the logic?
2 lakhs ఎప్పుడు అలౌ చేస్తారంటే ఇఫ్ యూ టేక్ లోన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 1999, ఇఫ్ యూ టేకెన్ లోన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ పర్చేజ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ కండిషన్, లోన్ తీసుకున్నారు. లోన్ ఎందుకు తీసుకున్నారు? ఫర్ పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్. లోన్ తీసుకున్న తర్వాత మీరు హౌస్ కొనాలి లేదా హౌస్ కట్టుకోవాలి. ఆ కొండం లేదా కట్టుకోవడం ఎప్పుడు లోపు ఉండాలి అంటే విత్ ఇన్ 5 years. విత్ ఇన్ 5 years అంటే టుడే మీరు లోన్ తీసుకుంటే 5 years లోపు యూ హ్యావ్ టు కంప్లీట్ ది కన్స్ట్రక్షన్ లేదా యూ హ్యావ్ టు పర్చేజ్ ది హౌస్. కన్స్ట్రక్షన్ ఆర్ పర్చేజ్ షుడ్ కంప్లీట్ within 5 years. Within 5 years from where? Within 5 years from end of the financial year in which loan was borrowed. They are not saying 5 years from date of borrowal of loan. They are saying 5 years from end of the financial year in which loan was borrowed. Listen. What is the purpose of loan? For construction or for purchase కదా? For construction or purchase కదా? టుడే మీరు లోన్ తీసుకుంటే మీరు ఏం చేయాలి? సమ్ టైంలో యూ హ్యావ్ టు ఎయిదర్ పర్చేస్ ఆర్ యూ హ్యావ్ టు కంప్లీట్ ది కన్స్ట్రక్షన్. ఆ టైం ఎంత అంటే 5 years. కానీ 5 years ఫ్రమ్ డేట్ ఆఫ్ బారోవల్ ఆఫ్ లోన్ కాదు, డేట్ ఆఫ్ బారోవల్ ఆఫ్ లోన్ ఈ 2 నుంచి 5 years. Suppose if I take loan, date of borrowal example 10th September 2020 ఉంది. 10th September 2020 రోజు నేను లోన్ తీసుకున్నాను. కన్స్ట్రక్షన్ ఎప్పుడులోపు అయిపోవాలి? కెన్ ఐ యాడ్ ఫర్ దిస్ 5 years? నో. ఫ్రమ్ దిస్ ఇయర్ ఎండ్, ఎప్పుడైతే మీరు లోన్ తీసుకున్నారో ఫ్రమ్ దట్ ఇయర్ ఎండ్. వాట్ ఈస్ ఇయర్ ఎండ్? 31st March 2021. What is the meaning of year end? Not calendar year. You have to take financial year. Date of borrower 10th September 2020 ఉంది. What is year end? 31st March 2021. From there 5 years. అంటే you have to complete the construction లేదా you have to purchase the house by 31st March 2026. Now read. Construction or purchase should complete within 5 years from end of the financial year in which loan was borrowed. ఎప్పుడైతే మీరు లోన్ తీసుకున్నారో ఫ్రమ్ దట్ ఇయర్ ఎండ్ విత్ ఇన్ 5 years యూ హ్యావ్ టు కంప్లీట్ ది కన్స్ట్రక్షన్ లేదా యూ హ్యావ్ టు పర్చేజ్ ది హౌస్. లాస్ట్ వన్, ఒకవేళ 5 years లోపు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు యూ కెనాట్ టేక్ 2 lakhs, యూ కెన్ టేక్ ఓన్లీ 30,000. నెక్స్ట్ ఫోర్త్ వన్, should produce proof of repayment. అంటే మీరు లోన్ రీపేమెంట్ చేస్తున్నట్టుగా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ అన్నమాట. అది బ్యాంకర్ వెలిగి, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఫోర్త్ కండిషన్ యూ కెన్ ఇగ్నోర్. షుడ్ ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ రీపేమెంట్. నిజంగా మీరు లోన్ తీసుకున్నారు, నిజంగా మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టుగా మీరు ప్రూవ్ చేసుకోవాలి. అంటే యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ వన్ సర్టిఫికేట్ దట్ బ్యాంకర్ విల్ గివ్. సో ఫోర్త్ కండిషన్ ఈజ్ నామినల్ కండిషన్ దట్ యూ కెన్ ఇగ్నోర్. ఈ కండిషన్స్ అన్నీ ఉంటేనే, ఇవన్నీ కూడా క్యూములేటివ్ కండిషన్స్, ఇవన్నీ ఉంటేనే యూ కెన్ టేక్ 2 lakhs. ఈ కండిషన్స్ ఒకవేళ వైలేట్ చేస్తే, అంటే అట్లీస్ట్ ఒక కండిషన్ వైలేట్ చేసినా సరే, అప్పుడు యూ కెన్ టేక్ ఓన్లీ 30,000. అంటే యూ కెన్ టేక్ మ్యాక్సిమం 30,000. అది ఎప్పుడంటే ఇఫ్ వైలేట్స్ అబోవ్ కండిషన్స్ అవన్నీ ఉంటే యూ కెన్ టేక్ 2 lakhs. వైలేట్ చేస్తే యూ కెన్ టేక్ ఓన్లీ 30,000. టెల్ మీ కండిషన్స్, లిమిట్స్ ఇవన్నీ మీరు ఎప్పుడు థింక్ చేయాలి? ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్, ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్ అవుట్ కి నో కండిషన్స్, నో లిమిట్స్. యూ కెన్ టేక్ ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ యాజ్ డిడక్షన్. కండిషన్స్ ఆర్ దేర్, లిమిట్స్ ఆర్ దేర్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్, నో కండిషన్స్, నో లిమిట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యూ హ్యావ్ టు రిమెంబర్ 2 to 3 small points. I think 3 points. Yes, you have to remember 3 points. Note number 1.
ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ రిడక్షన్ ఆన్ పేమెంట్ బేసిస్ ఆన్ డ్యూ బేసిస్. సపోజ్ ఒక 2 months డ్యూ పెండింగ్ ఉంది, బ్యాంకు ఒప్పుకున్నాడు, మీరు అన్నారు మొత్తం కలిపి 3rd month లో పే చేస్తామన్నారు, దానికి బ్యాంకు ఓకే అన్నాడు, అంటే డ్యూ అయింది కానీ పేమెంట్ చేయలేదు అనుకోండి, అలౌ చేస్తారా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. మున్సిపల్ ట్యాక్స్ అలా కాదు, మున్సిపల్ ట్యాక్స్ పేమెంట్ చేసి ఉంటేనే అలౌడ్ యాజ్ రిడక్షన్. మన పైన రాశాము మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ అలౌడ్ యాజ్ రిడక్షన్ ఓన్లీ ఆన్ పేమెంట్ బేసిస్. వాట్ అబౌట్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ డ్యూ అయి ఉన్నా సరే అలౌడ్ యాజ్ రిడక్షన్. మరి డ్యూ అయ్యి పేమెంట్ చేయకపోతే బ్యాంకు ఒప్పుకోడు కదా, అది నీకు బ్యాంకు మధ్య అండర్స్టాండింగ్. డ్యూ అయితే చాలు, ఒకవేళ పేమెంట్ లేట్గా చేసి ఉన్నా సరే నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్ ఈజ్ allowed as reduction on due basis. Interest is allowed as reduction on due basis. మున్సిపల్ ట్యాక్స్ ఏమో ఆన్ పేమెంట్ బేసిస్, పేమెంట్ చేస్తేనే అలౌ చేస్తారు. ఇంట్రెస్ట్ ఏమో ఆన్ డ్యూ బేసిస్, డ్యూ అయ్యి మీరు పేమెంట్ చేయకపోయినా సరే అలౌ చేస్తారు. నెక్స్ట్ నోట్ నెంబర్ 2. చూడండి, ఫ్రమ్ SBI ఐ టుక్ హోమ్ లోన్ ఆఫ్ 20 lakhs. నేను ఇయర్లో ఒక 2 lakhs ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫ్రమ్ SBI ఐ టుక్ హోమ్ లోన్ ఆఫ్ 20 lakhs. నేను ఇయర్లో ఒక 2 lakhs ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ 2 lakhs ఇంట్రెస్ట్ పే చేయాలంటే నా దగ్గర మనీ ఉండాలి కదా, మనీ లేదు. కాబట్టి ఈ 2 lakhs ఐ హ్యావ్ టేకెన్ యాజ్ లోన్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్. From Axis Bank, I have taken loan of 2 lakhs and I paid to SBI Bank. ఇలా జరుగుతూ ఉంటుంది రియల్ లైఫ్లో అంటే ఎస్, చాలా సార్లు ఇది కామన్. ఐ హ్యావ్ టేకెన్ లోన్ ఫ్రమ్ SBI, నేను వాళ్ళకి ఒక 2 lakhs పే చేయాలి, నా దగ్గర మనీ లేదు. కాబట్టి టు రీపే దిస్ లోన్ ఐ కెన్ టేక్ వన్ మోర్ లోన్. ఐ హ్యావ్ టేకెన్ వన్ మోర్ లోన్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్. సో నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, నేను దీనిపైన ఎలాగో ఇంట్రెస్ట్ పే చేయాలి, దీనిపైన కూడా హ్యావ్ టు ఇంట్రెస్ట్ కదా. మరి దీనిపైన పే చేసే ఇంట్రెస్ట్ అలౌ చేస్తారా, అలౌ చేయరా? ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ న్యూ లోన్ టేకెన్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ ఓల్డ్ లోన్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్, నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్? అలౌడ్ యాజ్ డిడక్షన్. ఎందుకంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లోన్? ఫర్ రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్. అంటే అది కూడా ఇండైరెక్ట్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ హౌస్ ఓన్లీను. అంటే ఒక్క హోమ్ లోన్ రీపే చేయడం కోసం ఇఫ్ యూ టేక్ అనదర్ లోన్, దానిపైన పే చేసే ఇంట్రెస్ట్ కూడా అలౌ చేస్తారా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే ఆ లోన్ కూడా ఇండైరెక్ట్లీ ఐ టేకెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హౌస్ ఓన్లీను. సో అలౌ చేస్తారా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ new home loan taken for repayment of existing loan is allowed as deduction. Interest paid on new home loan which is taken for repayment of old loan is allowed as a deduction. Next, note number 3. మన ఎగ్జాంపుల్లో ఫ్రమ్ SBI హౌ మచ్ లోన్ ఐ టేకెన్? 20 lakhs కదా. నేను కరెంట్ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? 2 lakhs కదా. 2 lakhs ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. టు రీపే దిస్ లోన్ ఐ డోంట్ హ్యావ్ మనీ, కాబట్టి ఐ అప్రోచ్డ్ యాక్సిస్ బ్యాంక్. నాకు 2 lakhs లోన్ కావాలని ఐ అప్రోచ్డ్ యాక్సిస్ బ్యాంక్, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఐ అప్రోచ్డ్ ICICI బ్యాంక్, వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు, నా దగ్గర మనీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి, నేను పే చేయలేను, నా దగ్గర మనీ లేదు, ఇంకొక బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే SBIకి నేను రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, నా లోన్ ఎంత ఉంది? 20 lakhs ఉంది కదా, నేను ఇయర్లో 2 lakhs ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, ఒక పని చేయండి, ఈ 2 lakhs కూడా యూ కెన్ కన్వర్ట్ ఇంటూ లోన్. అంటే నెక్స్ట్ ఇయర్ అన్వర్డ్స్ మై లోన్ ఎంత అంటే 22 lakhs.
ఇంట్రెస్ట్ ఏమైనా పే చేయలేకపోతే ఆ ఇంట్రెస్ట్ ని దే కెన్ కన్వర్ట్ ఇంటూ లోన్. సో నెక్స్ట్ ఇయర్ అన్వర్డ్స్ వాట్ ఈస్ మై ఇంట్రెస్ట్ అంటే వాట్ ఈస్ మై లోన్ అంటే 22 lakhs. నెక్స్ట్ ఇయర్ లో నేను ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? 2.2 lakhs పే చేయాలి. 20 lakhs లోన్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? 2 lakhs. 22 lakhs లోన్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? 2.2 lakhs కదా. అంటే నెక్స్ట్ ఇయర్ అన్వర్డ్స్ వాట్ ఈస్ మై ఇంట్రెస్ట్ అంటే 2.2 lakhs. 2.2 lakhs అలౌ చేస్తారా? అలౌ చేయరు. ఎందుకంటే 2.2 lakhs లో హౌ మచ్ ఈస్ ఆన్ లోన్? వాట్ ఈస్ మై లోన్ అమౌంట్? 20 lakhs. ఈ 22 lakhs లో వాట్ ఈస్ మై లోన్ అమౌంట్? 20 lakhs. వాట్ అబౌట్ రిమైనింగ్ 2 lakhs? అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. అది అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ నేను పే చేయలేకపోయాను కాబట్టి దే కన్వర్ట్ ఇంటూ లోన్. అంటే మొత్తం లోన్ ఇప్పుడు 22 lakhs ఉందా, దాంట్లో వాట్ ఈస్ లోన్ అమౌంట్? 20 lakhs. రిమైనింగ్ 2 lakhs ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. అది నేను పే చేయలేకపోయాను కాబట్టి అది కూడా దే కన్వర్ట్ ఇంటూ లోన్. సో నెక్స్ట్ ఇయర్ నా ఇంట్రెస్ట్ ఎంత అంటే 2.2 lakhs కదా. 2.2 lakhs లో 2 lakhs ఏమో ఆన్ ఒరిజినల్ లోను, 20,000 ఏమో ఆన్ ఇంట్రెస్ట్. దిస్ 20,000 is called as what? Interest and interest, no? కరెక్టా? 2.2 lakhs 2 lakhs ఏమో ఆన్ లోను, ఇంట్రెస్ట్ ఆన్ లోను. వాట్ ఈస్ దిస్ 20,000? ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్, నో. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ అలౌడ్ as డిడక్షన్. ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ అన్పేడ్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ అలౌడ్ as డిడక్షన్. 24B ఏంటి? 24B ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ లోనా, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టా? 24B ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ లోన్. నువ్వు కావాలంటే ఇంకొక లోన్ తీసుకో, అక్కడ ఇంట్రెస్ట్ పే అలౌ చేస్తాం అంతే తప్ప అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ పై ఇంట్రెస్ట్ పే చేస్తే నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ is not allowed as deduction. Is not allowed as deduction. These three things you have to remember in case of interest. 24B interest on home loan, you have to remember these 3 points also. Next class lo first we will do some problems, tarvata we can go to remaining provisions. First we will do some problems in next class. Okay then, to be continued. We will meet tomorrow. Take care.